Hi friends, welcome to Rapid Review. Here is the review of the film Pindam, starring Srinivas Avasarala, Sriram, Kushi Ravi, Ishwari Rao. ఈ సినిమా రన్ టైం వచ్చేసి 2 hours 40 minutes. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఈ సినిమా నాకెలా అనిపించింది అంటే ఒక యావరేజ్ హారర్ మూవీ అని చెప్పొచ్చు. కొన్ని చోట్ల థ్రిల్స్ బాగానే అనిపించాయి, కాన్సెప్ట్ బాగున్నా ఎగ్జిక్యూషన్ అంత గొప్పగా లేదు. ఓవరాల్ గా సినిమా ఎలా ఉంది అనేది డీటెయిల్ రివ్యూలో చూద్దాం. ఈ సినిమా ఫ్యామిలీతో చూడొచ్చా అంటే హారర్ మూవీ కాబట్టి చిన్నపిల్లల్ని దూరంగా ఉంచడం బెటర్. ఇక మెయిన్ ప్లాట్ విషయానికి వస్తే, తాంత్రిక విద్యల్లో బాగా ఫేమస్ అయిన తాంత్రికురాలు ఈశ్వరీరావు అయితే తన రీసెర్చ్ కోసం ఒకరోజు ఈశ్వరీరావుని శ్రీనివాస్ అవసరంలో ఇంటర్వ్యూ చేస్తాడు. ఆ ఇంటర్వ్యూలో మీ లైఫ్ లో మీరు చూసిన భయంకరమైన కేసు ఏదైనా ఉందా అని అడుగుతాడు. అప్పుడు ఈశ్వరీరావు 1990s లో జరిగిన ఒక కథ చెప్తుంది. యాంటోనీ తన భార్య, తల్లి, తన ఇద్దరు కూతుర్లతో కలిసి ఒక ఇంట్లో దిగుతాడు. అప్పటికే యాంటోనీ భార్య ప్రెగ్నెంట్. అప్పటి నుండి వారు ఉంటున్న ఇంట్లో చాలా తేడాగా జరుగుతూ ఉంటుంది. అసలు ఆ ఇంట్లో ఏముంది, ఇంతకు ముందు ఆ ఇంట్లో ఏం జరిగింది, దాని నుండి వారు బయట పడ్డారా లేదా అనేదే మిగిలిన కథ. ప్లస్ పాయింట్స్, ఈ సినిమా కాన్సెప్ట్ బాగుంది. ఇక ఈ సినిమాకు మెయిన్ ప్లస్ ఈ సినిమాలోని నటీనటులు అందరూ కూడా సాలిడ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ముఖ్యంగా నటి ఈశ్వరీరావు అయితే తన యాక్టింగ్ తో మెస్మరైజ్ చేశారు. అలానే శ్రీరామ్ కానీ, ఖుషీ రవి కానీ పాత్రకు తగ్గట్టు చాలా బాగా చేశారు. వీరికి చిన్న కూతురుగా చేసిన చైల్డ్ ఆర్టిస్ట్ అయితే ఫెంటాస్టిక్ అని చెప్పొచ్చు. ఎమోషనల్ సీన్స్ ను కూడా సూపర్బ్ గా చేసింది. అలానే సినిమాలోని ఫస్ట్ ఎపిసోడ్ కూడా చాలా థ్రిల్లింగ్ గా ఉంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్, ప్రీ క్లైమాక్స్ బాగున్నాయి. ఇక కొన్ని హారర్ ఎలిమెంట్స్ కూడా థ్రిల్లింగ్ గా అనిపించాయి. ప్రొడక్షన్ క్వాలిటీ బాగుంది. బీజిఎం కూడా బాగా వర్కౌట్ అయింది. ముఖ్యంగా కొన్ని హారర్ సీన్స్ ని బీజిఎం ఇంకా బాగా ఎలివేట్ చేసింది. సినిమాటోగ్రఫీ బాగుంది. మైనస్ పాయింట్స్, సినిమా మెయిన్ పాయింట్ లోకి వెళ్ళడానికి చాలా టైం పడుతుంది. దానికి ముందు వచ్చే సీన్స్ అన్ని లాగ్ గా అనిపిస్తాయి. కొన్ని సీన్స్ చాలా హారర్ మూవీస్ లో చూసేసామన్న ఫీలింగ్ కలుగుతుంది. చెప్పాలి అనుకున్న పాయింట్ ని చాలా స్లో నేరేటివ్ లో తీసుకెళ్లడం వలన సినిమా చాలా సేపు చూసిన ఫీలింగ్ కలుగుతుంది. సీన్స్ ఇంకొంచెం క్రిస్పీగా ఉండాలి. కొన్ని సీన్స్ అయితే నెక్స్ట్ ఏం జరగబోతుందో అర్థమైపోయి భయం ఫీలింగ్ పోతుంది. లాజిక్ చాలా చోట్ల మిస్ అయింది. శ్రీనివాస్ అవసరాల రోల్ ఇంకొంచెం స్ట్రాంగ్ గా ఉంటే బాగుండేది. సినిమా ఎండింగ్ కూడా అంత కన్విన్సింగ్ గా అనిపించలేదు. సో ఓవరాల్ గా ఏం చెప్పొచ్చు అంటే కొన్ని థ్రిల్లింగ్ సీన్స్ కోసం, బీజిఎం కోసం, అలానే యాక్ట్రెస్ సాలిడ్ పెర్ఫార్మెన్స్ కోసం అయితే ఒకసారి చూడొచ్చు. దానికన్నా ముందు చాలా ల్యాగ్ సీన్స్ ను కూడా భరించాలి. ఈ సినిమాకు మనం ఇచ్చే రేటింగ్ 5.5/10. మరి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.